గారికి మరియు భాస్కర్ నగర్ సార్ వారికి, ఎంఎండి సార్ వారికి మరియు మండలాధ్యక్షులకు మరియు ఉప మండలాధ్యక్షులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మనకు ఇక్కడ బహిరంగ సమావేశం జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు అందరూ అక్కడ సైడ్ మీకు కుర్చీలు వేసి ఈనాటి గోస్పాడ్ మండలం 18వ విడత మళ్ళీ ప్రెసిడింగ్ అధికారిగా వచ్చినటువంటి డిడబ్ల్యూఎంఏ రామచంద్రరెడ్డి సార్ గారికి, డిఆర్డిఏ శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసరు బాలోజ్ నాయక్ గారికి, ఏపీడీ అన్వర్ బేగం మేడం గారికి, అంబుడ్స్మెన్ సురేంద్ర గారికి, మళ్ళీ ఎంపీఓ గారికి, వేదిక అలంకరించినటువంటి అధికారులకు సామాజిక తనిఖీ బృందం ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ ఈ మండలంలో గత నెల 19వ తేదీన ఇక్కడ రావడం జరిగింది. 19 నుంచి 20 తేదీ వరకు రికార్డు తీసుకోవడం జరిగింది, వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. 20 తేదీ నుంచి 21వ తేదీ నుంచి వివిధ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. గ్రామాల్లో కూడా గ్రామ సభలు తర్వాత ఏర్పాటు చేసి అక్కడ గుర్తించిన విషయాలు కూడా చదివినిపించడం జరిగింది. మళ్ళీ ఈనాటి సామాజిక తనిఖీ నివేదికల పైన మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ ఏ పంచాయతీ అయితే ఉంటారో ఆ పంచాయతీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది ఇక్కడ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఆ పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ ఉపాధి కూలీలు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, ఆ పంచాయతీ చదివి ఉన్నప్పుడు మాత్రమే ముందు ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిగా మళ్ళీ ఈ మండలంలో పంచాయతీరాజ్ ద్వారా ₹1 కోటి ఖర్చు చేశారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 59 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఉపాధి హామీ నిధులతో పాటు సామాజిక భద్రతా పింఛన్లపైన కూడా తనిఖీ నిర్వహించాము. మళ్ళీ ఈ మండలంలో జనవరి నుంచి జూలై వరకు దాదాపుగా 5,678 లబ్ధిదారులకు గాను 9,84,00,000 ఖర్చు చేశారు. వాటి మీద కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. ఇప్పుడు డిఆర్పి ఎస్ మనోజ్ తన పంచాయతీ నివేదికను చదివినిపించవలసిందిగా కోరుచున్నా. సామాజిక తనిఖీ నిమిత్తము మన అధ్యక్ష వహిస్తున్న మన ప్రెసిడింగ్ ఆఫీసర్గా వచ్చిన మన పీడీ సార్ గారికి, అట్లాగే ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మరి డిఆర్డీఏ పీడీ సార్ గారికి, ఎస్ఆర్బీలు మరియు మన సిబ్బంది, మండల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సరము అంటే ఫైనాన్షియర్ 2023-24 సంవత్సరానికి జరిగిన వర్క్ అండ్ ఉపాధి హామీ కింద జరిగిన వర్క్ గురించి ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ చేశారు ఈ మండలానికి అనేది మన ఎస్ఆర్పి గారు చదివి వినిపించారు. అట్లాగే గతంలో అంటే మనకు ఈ 3 సంవత్సరాల 15, 16, 17 సామాజిక తనిఖీలో రికవరీ ఎంత జరిగింది, ఎంత అమౌంట్ రికవరీ కట్టారు అనేది ఈ సభలో మీకు చదివి వినిపిస్తాము. ముఖ్యంగా 15వ రౌండ్ సామాజిక తనిఖీ వచ్చేసి గోస్పాడ్ మండలానికి 4/9/2022 నుండి 15/9/2022 వరకు జరిగింది. అందులో టోటల్ అమౌంట్ డివియేటెడ్ 2,500. టోటల్ అమౌంట్ రికవర్డ్ జరగలేదు. బ్యాలెన్స్ అమౌంట్ టు బి రికవర్డ్ 2,500. ఈ 15వ రౌండ్లో డివియేటెడ్ అమౌంట్ వచ్చేసి 2,500 ఇంకా కట్టాలి. అట్లాగే 16వ రౌండ్కి వచ్చేసి ఈ సోషల్ ఆడిట్ జరిగింది 15/9/2022 నుండి 30/9/2022 వరకు జరిగింది. టోటల్ అమౌంట్ డివియేటెడ్ 6,160 రూపాయలు. వాటిలో టోటల్ అమౌంట్ రీకవర్ వచ్చేసి 1,274 రూపాయలు కట్టారు. 1,274 రూపాయలు మాత్రమే కట్టారు. బ్యాలెన్స్ ఇంకా 4,886 రూపాయలు కట్టాలి. డిసిప్లినరీ యాక్షన్ 16వ రౌండ్కి వచ్చేసి 4 ఎఫ్ఏలు అండ్ 1 సీనియర్ మెట్ ఉన్నారు.
అట్లాగే 17వ రౌండ్ సామాజిక తనిఖీ వచ్చేసి 3/5/2023 నుండి 3/5 నుండి జరిగింది. 15 రోజులు డేట్ తప్పబడిన తర్వాత టోటల్ అమౌంట్ డివియేటెడ్ 1216 రూపాయలు, రికవర్డ్ 1216 అయింది. బ్యాలెన్స్ అమౌంట్ రికవరీ ఏం లేదు. 17వ రౌండ్కు టోటల్గా కట్టేశారు. డిసిప్లినరీ యాక్షన్ వచ్చేసి 1 ఏపీఓ, ఈసీ, 2 టీఏలు, 1 ఎఫ్ఏలు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు జరగబోయే 18వ సామాజిక తనిఖీ నిమిత్తము ఇప్పుడు డిఆర్పీలు కొన్ని క్వశ్చన్స్ రాసినారు, కొన్ని రిమార్క్స్ రాశారు. వాటికి కూడా పెనాల్టీ రూపంలో రీకవరీ కానీ మన ప్రొసీడింగ్ ఆఫీసర్ సార్స్ ఏం రాస్తే వాటిని మీరు ఇక్కడే ఫోన్పే రూపంలో ఇమీడియట్గా కట్టేయాలి. మీకు అకౌంట్ నెంబర్ కూడా మా ఆడిట్ సెక్షన్ నుంచి చెప్తారు. మీకు ఆ ఫోన్పే ఈ రికవరీ ఎంత ఉంటే అంత మీరు ఫోన్పే ద్వారా కట్టేయాలి. దయచేసి అందరూ టీఏలు కానీ ఎఫ్ఏలు కానీ, అంటే నా క్లస్టర్ ఏపీడీ ఈ క్లస్టర్కు నా క్లస్టర్లోని మండలమే కాబట్టి మీకు చెప్పిస్తున్నాను. అండ్ నేను ఏబిఓ ఇన్ఛార్జి కాబట్టి ఈ రికవరీ బాధ్యత కూడా మనదే. కాబట్టి మీరు దయచేసి టీఏలు, ఈసీ అండ్ ఏపీఓ, ఎఫ్ఏలు అందరూ మన సిబ్బంది అంతా రికవరీ కానీ పెనాల్టీ కానీ ఏమంటే క్లియర్గా ఇవ్వండి. అట్లాగే మీరు డిఆర్పీలు రాసిన వాటికి మీరు ఈ ప్లాంటేషన్ ఇంకా మన ఉపాధి హామీ సంబంధించిన వర్క్ సంబంధించి ఎవిడెన్స్ విత్ ఎండిఓ సిగ్నేచర్తో విత్ ఫోటోలతో పక్క ఆధారాలతో మీరు సబ్మిట్ చేయాలి. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ముందుగా ఒంటివెలుగుల గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి పథకంలో భాగంగా 42 పనులకు గాను కూలీలకు వేతనాల రూపంలో 38,37,155 రూపాయలు, అదేవిధంగా మెటీరియల్ రూపంలో 15,071 రూపాయలు మొత్తం అంశం. ఈ పంచాయతీ గ్రామ సభ 27వ తేదీ అనేది నిర్వహించడం జరిగింది. 19 నివేదనదారులు, పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, ఇండిపెండెంట్ అబ్జర్వర్ హాజరు కావడం జరిగింది. 3వ అంశం సార్ కేటగిరీ వారిగా పనుల వివరాలు. 4వ అంశం వర్క్ ఐడీల వారిగా పనుల వివరాలు. 5వ అంశం సార్ మొత్తం ఈ గ్రామ పంచాయతీ నందు 348 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. అయితే 287 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. ఇందులో 270 జాబ్ కార్డులను తెరవడం జరిగింది సార్. 3 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. ఇక్కడ కూడా 19 జాబ్ కార్డులు 100 డేస్ కంప్లీట్ చేస్తున్నారు సార్. మొత్తం మీద గ్రామ పంచాయతీ నందు 35 జాబ్ కార్డులు వారు 100 రోజులు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు డిమాండ్ తీసుకుంటున్నారు కదా, రసీదు ఇవ్వడం లేదు సార్. యాదగిరి జిల్లాలో ఎక్కడున్నారు? యాదగిరి జిల్లాలో తర్వాత అంశం సార్ 270 జాబ్ కార్డులు కలగడం జరిగింది సార్. అయితే 230 జాబ్ కార్డులు అప్డేట్ చేశారు. 60 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు సార్. కొత్త బుక్కులు తీసుకొని తర్వాత అంశం సార్ సెంటర్ సర్వే ప్రకారం ఏపీ గారు 65 మాస్టర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. మొత్తం 29 ఉన్నాయి. మిగిలిన అధికారులు అయితే తనిఖీ నిర్వహించలేదు సార్. పిఓ గారు, ఏపీడీ గారు. 11వ అంశం సార్ 7 రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు సార్. అప్డేట్ చేస్తున్నారు సార్.
కన్వెన్షన్ కూడా రోజుగా దివస్ నిర్వహిస్తున్నారు, రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. అవును సార్, రిజిస్టర్ కూడా నిర్వహిస్తున్నారు సార్. రోజుగా వర్క్ ఫైల్ సార్, వర్క్ ఫైల్ కూడా నిర్వహిస్తున్నారు సార్. డాక్యుమెంట్ల వారిగా 14 రకాల డాక్యుమెంట్స్ సార్ నిర్వహిస్తున్నాం సార్. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం 42 పనులు ఉన్నాయి సార్. అయితే ఒక పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు, మిగిలిన పనులు పేమెంట్ చేయలేదు, నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఇన్స్టిట్యూషన్ ట్రాన్సాక్షన్ కూడా చేశారు సార్ నేమ్ బోర్డుకి, మిగిలిన పనులు పేమెంట్ చేయలేదు, నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చీరలు తీసుకుంటాం సార్. సేమ్ ఇష్యూ సార్, బేసిక్ సేమ్ సార్. 30 నోట్లు ఇచ్చారు సార్, ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. తర్వాత అంశం కూడా 10,000 కూడా సేమ్ సార్. ఆంధ్రప్రదేశ్ రైతులు నోట్లు ఇచ్చారు సార్, ఇక్కడ కూడా ప్రస్తుతం నోట్లు అయితే లేవు సార్. తర్వాత అంశం సార్, గడిపోతున్న పనిచేసిన మాస్టర్ల సంఘం చేస్తారు, అయితే రికార్డు చేశాం సార్. అమౌంట్ సార్. కండక్ట్ చేస్తున్నారు. రిజిస్టర్లో ఫోటోలు అనేది అప్డేట్ చేయాలి, ఫోటోలు నిర్వహించాలి. రిజిస్టర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఫోటోస్ అనేది ఇప్పుడు చేయవచ్చా? ఫోటోస్ ఉన్నాయా? ఫోటోస్ వాళ్ళు ఫోటోలు తీసుకుని అవి చూపించింటే ఏమ్మా బాబు ఉన్నాయి కదా, ఒక 7 రోజులు ఫోటోస్ వర్క్ ఫైల్కి సంబంధించి 2 దశల ఫోటోస్ తీసుకొని ఏం వాటి మాత్రం ఈ 3 ఫైళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఏం బాబు టీఏ చూసుకోలేదా? పేమెంట్ అయితే చేసుకోలేదు, వర్క్ ఫైల్కి అయితే పేమెంట్ అయితే కాదు. నేను చేసుకున్నా, వర్క్ ఫైల్స్ చేయాలి. 3 రకాల పత్రాలు అయితే లేవు మేడం. మరి తర్వాత ఈ 3 ఏమి ఈ జియో ట్యాగింగ్ ఫోటోస్ ఇది పనికి సంబంధించి 3 దశల ఫోటోలు 29 దానికి 2 20 దానికి సామాజిక వచ్చి 10 పనులకు సంబంధించి ఎఫ్టీ వస్తున్నాయి. ఈ ఎఫ్టీ మిగిలిన వర్గానికి సంబంధించి ఎఫ్టీ 26 కొన్ని వేసుకొని సార్. తర్వాత గ్రామ పంచాయతీ చింతకుంట సార్. ఈ పని ముగింపు పత్రాలు అనేది ఓతా బంద్ చేసారు, ఓతా బంద్ చేసి పెట్టారు. అందులో పెట్టాలి, అంతా దాంట్లో పెట్టాలి. ఈ గ్రామ పంచాయతీ నందు మొత్తం కూలీల భోజనాల రూపంలో 18,69,590 రూపాయలు, సామాగ్రి రూపంలో 32,305 రూపాయలు, మొత్తం 19,890 రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది సార్. ఈ పనులకు సంబంధించి రికార్డు కూడా ఇవ్వడం జరిగింది, తనిఖీ నిర్వహించడం జరిగింది. రెండాంశం గ్రామ సభ రావు సార్. ఈ గ్రామ సభ 30 నిర్వహించడం జరిగింది సార్. అబ్జర్వర్గా హాజరు కావడం జరిగింది. 3వ అంశం కేటగిరీల వారిగా పనులు వివరాలు సార్. 4వ అంశం వర్కేడీల వారిగా పనులు వివరాలు సార్. ఈ గ్రామ పంచాయతీ కూడా రాయడం జరిగింది సార్, చదివించడం జరిగింది సార్. తర్వాత అంశం సార్, ఎస్సీ ఎస్టీ జాబ్ కార్డు వివరాలు సార్. 5 జాబ్ కార్డులు మాత్రం 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది సార్.
రిమాండ్ తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు సార్. ఈసీ గారు చెక్ క్లియర్మెంట్ చేయడం జరిగింది సార్. తర్వాత విషయం 9వ అంశం 10వ అంశం సివిల్ రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు సార్. 11 రోజ్గార్ దివస్ నిర్వహిస్తున్నారు సార్. అవును సార్. ఎస్ సార్, రోజ్గార్ దివస్ సార్. 11 అంటే 2023 నవంబర్ వరకు సార్, తర్వాత లేదు సార్. అప్పటి నుంచి రిజిస్టర్ నిర్వహించలేదు, మెయింటైన్ చేయలేదు. నిర్వహిస్తున్నారు సార్. 13వ అంశం ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్. ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్కి మిగిలిన పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్. ఓన్లీ ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్ మెయింటైన్ చేస్తారు సార్. 14 సార్. నేమ్ బోర్డ్స్ ఒక పనికి మాత్రం ఏర్పాటు చేశారు సార్. మిగిలిన పనులకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు సార్. అమౌంట్ రికవరీ సార్. తర్వాత సేమ్ సార్ రిసిప్ట్ నా
గ్రామ పంచాయతీ ఉంది సార్. మొత్తాన్ని కావడం జరిగింది. ఏమీ లేకుండా ఒక గ్రామ సభ రెండో అంశం సార్, ఏ ప్రాబ్లం అనేది చనిపోయింది సార్ ఫిబ్రవరి 24న. అయితే తర్వాత 2 నెలలు కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. మూడో అంశం కూడా నా ప్రతాప్ రెడ్డి అనే ఇతను కూడా మార్చిలో చనిపోవడం జరిగింది సార్. తర్వాత మే జూన్లో పేమెంట్ చేయడం జరిగింది. కుటుంబం అనే ఇవి కూడా మే నెలలో చనిపోయింది సార్. జూన్లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. 20,000 ఫైల్లో కొంతమందిలో మొత్తం 10 వర్కులు ఇవ్వలేదు. ఉన్నాయి మేడం, దాంట్లో ఏర్పాటు చేసి ఫైల్లో అయితే ఏర్పాటు నేను కూడా పేమెంట్ మేడం మొత్తం 56 పనులు చేసి 27 పనులకు మాత్రమే పేమెంట్ చేశారు. 24 అని టోటల్ వర్క్ చేసి 27 పనులు నేను కూడా పేమెంట్ చేశారు. 29 పనులు చేయలేదు. అంటే మనకు జీజే వర్క్స్ క్లోజర్ దాంట్లో చేంజ్ చెప్తాను అంతే కదా. క్లోజర్ ఆఫ్ వర్క్స్లో జీజే పెట్టుకోకుండా వెంటనే వర్క్స్ క్లోజ్ చేయండి అన్నది క్లోజ్ చేసింది. కుటుంబ గ్రామ పంచాయతీ పెన్షన్ కేరాయంలో సార్ 164 ఉన్నాయి. కేరాయంలో సార్ చిన్నకుంట సార్ కేరాయంలో సార్. సంతకం లేకుండా పేమెంట్ అయింది. నెక్స్ట్ తదుపరి గ్రామ పంచాయతీ పోస్పాడు సార్. రికవరీ రాస్తున్నారు. 2,002 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సార్ గ్రామ సభ 47 మంది వేతనదారులు హాజరు కావడం జరిగింది. 822 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారిగా జాబ్ కార్డు పనిచేసిన వివరాలు 16 మంది లబ్ధిదారులు మాత్రం అందులో 100 రోజుల పని కల్పించడం జరిగింది. 26/6/2020 వరకు జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది. సార్ అయిపోయింది జరిగింది. అదేవిధంగా జామున్ మొక్కలకు సంబంధించి ఇంకొక రైతుకి 20 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లో 10 ఉన్నాయి. 10 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇంకొక రైతు కూడా అంతే 20 జామున్ మొక్కలు ఇవ్వడం జరిగింది. 11 మొక్కలు ఫీల్డ్ లో చనిపోవడం జరిగింది. 9 మొక్కలు అయితే పని ప్రదేశంలో ఉన్నాయి. అదేవిధంగా పిఆర్కి సంబంధించి సిసి డ్రైన్ వచ్చేసి 544 రూపాయలు వేలు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కంగారు తోలున్నారు. ప్రస్తుతం ఇన్ ప్రోగ్రెస్ వర్క్ కాబట్టి పని జరుగుతున్నట్లు నిర్ధారించడం జరిగింది. 5వ అంశం మొత్తం 276 జాబ్ కార్డు వారికి పనులు కల్పించడం జరిగింది. 46 జాబ్ కార్డు వారు అందుబాటులో లేని కారణం కలవడానికి వీలు కాలేదు. 6వ అంశం క్యాస్ట్ వారిగా మంజూరు మరియు పనిచేసిన జాబ్ కార్డుల వివరాలు. చేయలేదు సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే వాళ్ళ ఎంబుక్లు రికార్డ్ చేశారు. అందులో పాస్ ఆర్డర్లు వేయలేదు. సిఓ గారు మరియు పిఓ గారి సంతకాలు కూడా లేవు సార్.
18 వచ్చింది సార్. పిఆర్ సచివాలయం నిర్మాణానికి 8,90,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ పనికి సంబంధించిన రికార్డు ఇచ్చి కొలతలు చూపించారు. కొలతలు సరిపోయినవి సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులకు 1,02,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 558 జాబ్ కార్డుల వారు కలవడం జరిగింది. 24 మంది జాబ్ కార్డు 24 పెన్షన్ల వారు అందుబాటు లేని కారణంగా కలవడానికి వీలు కాలేదు. వీరి పేర్లు గ్రామ సభలో చదివి వినిపించడంగా ప్రతి నెల వీరు పెన్షన్ తీసుకుంటున్నారని తెలియజేశారు. పరదేశి బాలసుబ్బమ్మ ఈమెకు వృద్ధాప్య పెన్షన్ 2019లో మంజూరై జూన్ 2024 వరకు తీసుకున్నట్లు కలదు. అయితే మార్చి 21, 2024 తేదీ మరణించినట్లుగా గుర్తించడం జరిగింది. వీరు మరణించిన తర్వాత కూడా 2 నెలల పెన్షన్ వీరికి చెల్లించినట్లుగా గుర్తించడం అయింది. అదేవిధంగా నాయన్ సరిత ఈమె వచ్చేసి వితంతు పెన్షన్ డిసెంబర్ 2021లో మంజూరై ప్రతి నెల తీసుకున్నట్లు కలదు. ఈమెకు ప్రస్తుతం అయితే భర్త ఉన్నారు, వితంతు కాదని గుర్తించడం జరిగింది. నాట్ల శివలక్ష్మి ఈమెకు వచ్చేసి వితంతు పెన్షన్ 2013లో మంజూరయ్యి ఇప్పటివరకు తీసుకున్నట్లు కలదు. అయితే ఈమె ఆశా కార్యకర్తగా పనిచేస్తూ పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించడం జరిగింది. తర్వాత సార్ పరదేశి ప్రసన్న రాని ఈమెకు కూడా వితంతు పెన్షన్ వస్తూ ఉంది సార్. అయితే ఈమె వివోఏగా పనిచేస్తున్నారు. ఈమెకు 5 సంవత్సరాల నుంచి వివోఏగా పనిచేస్తున్నా కూడా శాలరీ అయితే రావడం లేదు అని చెప్పి ఏపీఎం గారి దగ్గర నుంచి లెటర్ ఇచ్చారు సార్. తదుపరి గ్రామ పంచాయతీ రాయపాడు సార్. మొత్తం 24 పనులకు 21 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డులకు పనులు చూపించారు. రెండోది గ్రామ సభకు 23 మంది హాజరయ్యారు సార్. 3 కేటగిరీ వారీగా పనుల వివరాలు, 4 వర్కేట్ వారీగా పనుల వివరాలు, 5 124 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించారు. 19 మంది అందుబాటులో లేరు. 6 వచ్చేసి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డులు వివరాలు సార్. 7వ సార్ పని కొరకు దరఖాస్తు తీసుకొని పనులు కల్పిస్తున్నారు, రసీదులు ఇవ్వడం లేదు.
అంటే ఒక ఈటీఎఫ్ మోడల్ ఇచ్చారు ఇస్తే ఇచ్చారంటే లేదంటే పేమెంట్ కానీ పేమెంట్ ఫస్ట్లో పని చేయకుండా పేమెంట్ చేశారు పేమెంట్లో అమౌంట్ ఎనిమిది సార్ చేశారా 160 జాబ్ కార్డుల పని కల్పించారు, అన్ని జాబ్ కార్డులు అప్డేట్ చేశారు సార్. యూపీఆర్ నంబర్ రైట్ 9 పని వద్ద సౌకర్యాలు షేర్డ్ ఏర్పాటు చేసినట్లు గ్రామ సభలో ఫోటోలు చూపించారు సార్. వర్క్ ఫైల్ అయితే పెట్టలేదు. ఫస్ట్లో పేమెంట్ సంఘాలకు పేమెంట్ చేశారు ఏమ్మా నెక్స్ట్ అమ్మా నిర్వహిస్తున్నారు సార్. 13 రోజ్గార్ దివాస్ కూడా ఈ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నారు. 14 సార్ వర్క్ ఫైల్ కూడా నిర్వహిస్తున్నారు సార్. వర్క్ కంప్లీషన్ సార్. సార్ అకౌంట్ ఫండ్ పని ఎస్డబ్ల్యూపీసీ దగ్గర మార్చి 2024లో 2.5 క్యూబిక్ మీటర్లు పంజరీ పేమెంట్ చేశారు. వీళ్ళలో పని లేదు, వర్క్ ఫైల్లో ఫోటోలు కూడా లేవు సార్. పని జరగకుండానే పేమెంట్ చేసి గుర్తించడం జరిగింది. ప్రోగ్రెస్ కోసం పేమెంట్ పెట్టానని చెప్పి తెలియజేశారు సార్. గ్రామంలో 637 రూపాయలు సార్. ఈ మ్యాటర్ జరుగుతుంది అని చెప్పారు సార్. తర్వాత మార్కెట్ స్టార్ట్ కూడా సేమ్ సార్. టంగుట్ మన పని అదే ప్రదేశంలోనే సేమ్ వస్తుంది. వర్క్ జరగలేదు సార్. టంగుట్ ఫాన్ సార్ ఎస్డబ్ల్యూపీసీ ప్రదేశం పక్కన సార్. ఆర్సీబీ రోడ్ సార్, ఫార్మేషన్ రోడ్. ఇది కూడా పని జరగలేదు సార్. స్టార్ట్అప్ కోసం పేమెంట్ చేశారని తెలియజేది. ఫార్మేషన్ రోడ్ సార్. ఫార్మేషన్ రోడ్డు పని. ఇది కూడా ఫీల్డ్లో పని జరగలేదు సార్. ఇంట్రోగ్రెస్ కోసం పేమెంట్ చేశామని తెలిపారు. ఇరవై అంశం సార్. సి గణరాజన్ రైతు 30 కొబ్బరి మొక్కలు నాటుకున్నట్టు కాదు. ఫీల్డ్లో అయితే మొక్కలు లేవు సార్. గతం ఇంతకుముందు నాటినట్లు ఫోటోలు అయితే ఉన్నాయి వర్క్ ఫైల్లో. మాట్లాడినాం సార్. వాటర్ ల్యాక్ చనిపోయాయి అన్నారు సార్. రీప్లాంటేషన్ చేయిస్తామని మళ్ళీ గ్రామ సభలో టీఏ గారు తెలిపారు సార్. లేదు సార్, వాళ్ళు దాంట్లో సంతకం పెట్టారు. రీప్లాంటేషన్ కూడా చేస్తామన్నారు.
ఒకటో అంశం సార్, జి చలమయ్య రైతు 60 కొబ్బరి మొక్కలు, ఇవి కూడా ఫీల్డ్లో లేవు, రీప్లాంటింగ్ చేసి ఫోటోలు చూపిస్తామన్నారు. నాగేశ్వర రైతు 30 కొబ్బరి వీళ్ళు లేవు, నాటి ఫోటోలు చూపించారు సార్. కూడా సేమ్ సార్. మళ్ళీ రైతు 30 ఫీల్డ్లో లేవు. మస్టర్ వచ్చిన తర్వాత ఆధార్ వేసి పేమెంట్ చేశారు, రికవరీ చేశారు సార్ ఈ అమౌంట్. తర్వాత గ్రామ పంచాయతీ యాల్లూరు గ్రామ పంచాయతీ నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 65 పనులకు సంబంధించి 1,87,81,049 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ సంబంధించిన రికార్డులు తీసుకొని 23/6/2024 నుంచి 29/6/2024 వరకు పరిశీలనలు హాజరు కాలేదు. 3 ఈ పనులకు సంబంధించి మొత్తం అయితే కొలతలు చేయడం జరిగింది. కొలతలు సరిపోయినవి. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 1580 జాబ్ కార్డులు గలవు. అందులో 1070 జాబ్ కార్డుల గల కుటుంబాల వారు పనులు చేయడం జరిగింది. పనిచేసిన వారిలో 996 జాబ్ కార్డుల గల కుటుంబాలను కలిసి విచారించడం జరిగింది. వీళ్ళందరూ పనులు చేసి వేతనాలు తీసుకున్నామని తెలిపారు. కలవని 74 జాబ్ కార్డుల గల కుటుంబాలను గ్రామ సభలో చదివి వినిపించగా అందరూ పనులు చేసి వేతనాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ఈ గ్రామ పంచాయతీ నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 23 జాబ్ కార్డులు మాత్రమే 100 డేస్ పూర్తి చేసుకోవడం జరిగింది.
7వ పాయింట్, ఈ గ్రామ పంచాయతీ నుండి పని కొరకు దరఖాస్తు తీసుకుంటున్నారు, వర్క్ ప్లేస్ ఫైల్ నిర్వహిస్తున్నారు. అలాగే 27 పనులకు నేమ్ బోర్డ్ పేమెంట్ చేశారు, 29 పనులు చేయలేదు. సత్యనపల్లి సుధాకర్ అనే అతను 3 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అయితే మస్టాన్ని పరిశీలించగా పని చేయలేదని సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు. అటు మొత్తం రికవరీ చేస్తామని తెలిపారు. షేక్ బషరుండి 4 రోజులు పని చేసినట్లు మస్టర్ నందు కలదు, అయితే సంతకం చేయలేదు. అటు మొత్తం రికవరీ చేస్తామని తెలిపారు. అలాగే 6 మందికి సంబంధించి ఒక్కొక్క రోజుకు 250 చొప్పున 1500 రూపాయలు మొత్తం రికవరీ చేస్తామని తెలిపారు. నేమ్ బోర్డు సంబంధించి 3 ఏర్పాటు చేయలేదు. అటు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఫోటోలు తీసుకురావడం జరిగింది. అలాగే మినీ గోకులం తీసుకున్నామని తెలిపారు. అలాగే వచ్చి 4వ పాయింట్ సార్, డైరెక్ట్ ముప్పరాజు నాగేంద్ర అనే మార్చి 31 చనిపోవడం జరిగింది సార్. అయితే మే జూన్ నెలల్లో కూడా డీబీటీ పేమెంట్ ద్వారా పేమెంట్ కావడం జరిగింది సార్, చనిపోయిన తర్వాత కూడా. అలాగే వచ్చి షేక్ కాసింబి అనే కూడా తిప్పవల్లో చనిపోవడం జరిగింది. అయితే మార్చి ఏప్రిల్ నాట్ పేడ్, మే జూన్ అనేది డీబీ ద్వారా పేమెంట్ కావడం జరిగింది సార్. అలాగే వచ్చి వెంకటలక్ష్మమ్మ అనే ఏప్రిల్లో చనిపోవడం జరిగింది. ఏప్రిల్లో చనిపోయినా కూడా మే జూన్ 2 డీబీటీ ద్వారా పేమెంట్ కావడం జరిగింది. అలాగే వచ్చి కైపా నారాయణ రెడ్డి అనే అతను మార్చిలో చనిపోయినాడు. ఏప్రిల్లో నాట్ పేడు, మేలో పేడు, మళ్ళీ జూన్లో నాట్ పేడు, 1 మంత్, మొత్తం 4 నిమిషాలు చనిపోయినా కూడా పేమెంట్ అయితే మంజూరు చేయడం జరిగింది సార్. టాబ్లెట్ చెప్పి సార్ ఈజీఎస్ నందు 286 పనులు చేయడం జరిగింది. వీటికి గాను కూలీలకు వేతనాల రూపంలో 1,33,64,103 రూపాయలు. అలాగే మెటీరియల్ నందు 14,84,839 రూపాయలు. మొత్తం ఉపాధి హామీ నందు 1,48,48,942 రూపాయలు. అలాగే పంచాయతీరాజ్ నందు 2 పనులు చేశారు, వీటికి గాను 10 లక్షల రూపాయలు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నందు 6 డ్రైన్లకు సంబంధించి 9,53,000 రూపాయలు ఖర్చు చేశారు సార్. వీటికి సంబంధించి అన్ని రికార్డులు ఇవ్వడం జరిగింది. 2వ పాయింట్ సార్, గ్రామ సభ 29/6/24 జరిపించాం సార్. ఈ గ్రామ సభకు గాను 505 మంది హాజరు కావడం జరిగింది. 3వ అంశం సార్, కేటగిరీ వారీగా పనుల వివరాలు. 4 వర్క్ ఏరియా వారీగా పనుల వివరాలు సార్. నాలుగు వర్క్ ఏరియా వారీగా పనుల వివరాలు సార్. ఈ 2024 వరకు అప్డేట్ చేసి ఉన్నారు సార్. అవును సార్, 24 వరకు సార్. 9వ అంశం సార్, మొత్తం 286 పనులకు గాను 64 డిమాండ్ ఇతర పనులు సార్. ఈ 64 పనులకు ఈజీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. మిగిలిన 222 హౌసింగ్ పనులకు సంబంధించి ఎంబుక్స్ ఇవ్వలేదు సార్, మనకి ఇవ్వలేదు సార్. దేవగుంట్ల ఇంజనీరింగ్ చేస్తుంది. సార్ 20వ అంశం సార్, మస్టర్ నందు సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. ఇది రికవరీ కూడా పెట్టారు సార్.
తర్వాత అంశం పంచాయతీరాజ్ ఖర్చుల వివరాలు, ఆర్డబ్ల్యూఎస్ ఖర్చుల వివరాలు సార్. ఇరవై మూడో అంశం సార్. సార్ 23వ అంశం వచ్చి గ్రామ సభ జరిగిన తర్వాత గ్రామస్తుల్లో బాబానగర్ సంబంధించిన కొంతమంది పనులకు వెళ్ళలేదనేసి మనకు లెటర్ ఇచ్చారు సార్ గ్రామ సభలో. దానికి సంబంధించి వాళ్ళు కూడా గ్రామ సభలో ఉన్నారు సార్. అంటే వీళ్ళు వాస్తవంగా అంటే వీళ్ళంతా పనికి వెళ్ళలేదు, పనికి వెళ్ళగానే వాళ్ళు పేమెంట్ చేశారు రాయించారు సార్. సంబంధిత లబ్ధిదారులు కూడా గ్రామ సభలో ఉన్నారు సార్. వాళ్ళు కూడా వర్క్గా మనకు ఇద్దరు రాయించారు సార్. వాళ్ళు పేమెంట్ పని చేసినారు సార్. అంటే మనకి లెటర్ రాయించారు సార్. ఇన్ఫార్మ్ చేయమని మీరు మెసేజ్ కూడా పెట్టారు కదా. మైకులో చెప్పమని కాదు, టీడీపీ లీడర్లకు చెప్పమని చెప్పినారా లేదా? టీడీపీ లీడర్లో చెప్పమని చెప్పినారా మీరు? నేనేం చెప్పలేదన్నా, మొత్తం అందరికీ ఇన్ఫార్మ్ చేయండి, గ్రామ సభకు చెప్పాలి కదా. మరి చెప్పినారు, ఆమె చెప్పింది చెప్పలేదు. ఆమె ఇంటికి పోయేందుకు చెప్తారు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు, ఇంటికి మీరు తప్పని చెప్తారు. ఇంటికి పోయి సంతకాలు పెట్టించినప్పుడు వచ్చి చెప్పాలి. అందరికి ఇన్ఫార్మ్ చేసి ఉంటేనే కదా 100 మంది గ్రామ సభకు వచ్చే సంవత్సరం మీకు మాట్లాడుతుంటే అదే మేడం. మైకులో చెప్పినారు, అది అందరికీ తెలియదు మేడం. మైక్ లో అనౌన్స్ 100% చేసినారు సార్. నేను ఆ గ్రామ సర్పంచ్ మైక్ లో 10 సార్లు అనౌన్స్ చేసినారు. ఉద్దేశపూర్వకంగా చేయలేని దానికి మేమేం చేయలేము. ఉద్దేశపూర్వకంగా నువ్వు చెప్తాడు చేయన్నాడు 100 మంది ఎట్లా వస్తారు సభకు? లేదు సార్, చెప్పినారని సర్పంచ్ చెప్తున్నాడు సార్. అవతల రాకుండా పోవాలంటే వీడియో తీస్తే అది మనకు ఉండాలి. ఏం వీడియో తీయలేదా? వీడియో తీయాలి. ఇచ్చినాంలే. ఏం వాస్తవం ఏంటంటే సార్ చూసారు కూడా ఇబ్బంది ఏం లేదు. సరే సార్ చెప్పారు కదా, ఇక మీదట కూడా చెప్పేమని చెప్తున్నారు సార్. టీచర్లు మా ఉంటాయి ఆమె ఉంటారు, మేము ఉండొచ్చు, వేరే జరగవచ్చు. మీరు వాళ్ళే ఇంకా స్కీమ్ ఉన్న మీరు ఉంటారు. టీచర్లు ఎప్పుడు కూడా 2 ఫెసిలిటీ ఊరందరికీ ఎన్ని రకాల మైకులు ఉంటే అన్ని అనౌన్స్ చేసి వీడియో తీసుకుంటారు. మహిళలమ్మ వీరితో సహా మరో 6 మంది ఉపాధి వేతనదారులు మాకు 2 లేదా 3 వారాలు మాత్రమే ఉపాధి పనులు కల్పిస్తున్నారని, 100 రోజుల పని కల్పించాలని రాతపూర్వకంగా తెలియజేశారు సార్. 100 రోజులు కల్పించాలా? ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మనకు ఈ ఇరిగేటివ్ పెన్తో కెనాల్ వ్యవస్థ కొంచెం స్లో చేసినారు పైన. కొంచెం అందుకు అది సెల్ఫ్ లో ప్రాబ్లం వస్తుంది. ఎవరిదేమో ప్రాబ్లం ఏమంటే
సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఎన్ని ఊరికే పొడికి మీద చేసి డబ్బంతా వృధా చేస్తున్నారు. ఏదైనా ఆర్టికల్స్ కానీ ఏమంటే ఫారం పార్ట్స్ కానీ డబ్బౌట్ పార్ట్ అవి ఏమంటున్నారు. అందుకు ఈ సెల్ఫ్ అనేది తగ్గిపోతాను తీసేదే గడుపుతున్నాం కదా. అందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ టీం వచ్చినప్పుడు ఇక్కడ ఏముండవు, నీళ్ళు ఉంటాయి. వాళ్ళ డౌట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇంకా డబ్బులు దుర్వినియోగం చేస్తారు కదా. అది మనకి పని కల్పిస్తున్నాం. ఆ సెల్ఫ్ కూడా లేదు, అందుకే కల్పించ లేకున్నాము. మెయిన్ ఎస్పెషల్ ఒక 20 మండలాల్లో 15 మండలాలు ఈ ప్రాబ్లం ఉంది. కలెక్టర్లు కూడా భయపడుతున్నారు. ఏంటంటే ప్రాబ్లం ఉంది సెల్ఫ్ కలెక్టర్ అనేది అంటే సెల్ఫ్ ప్రాబ్లం. ఎవరైనా దయచేసి పాన్స్ కానీ అవి చూపించుకోండి, రైతు ఇస్తాము. గతం ఏదైనా ఆర్టికల్చర్ మీరు పోతుంటే ఎంతో ఇచ్చాం. 5 ఎకరాల్లో ఉన్నారు మళ్ళీ నామ్స్, మళ్ళీ 5 ఎకరాలు మేము మా పరిధిలో లేదు. 8వ అవుతుంది సార్. మొత్తం 57 పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించలేదు. అదేవిధంగా ఉపాధి వేతనదారుల దగ్గర రసీదులు కూడా లేదు సార్. ఒకవేళ తీసుకున్నట్లుగా బ్లూ ఫార్మ్స్ కూడా ఏర్పాటు చేయలేదు సార్. ఒక కనీసం మనకి సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. జాబ్ కార్డులలో 2017 వరకు మాత్రమే అప్డేషన్ ఉంది. అవును సార్. అన్ని అవసరం 7 రిజిస్టర్స్ లో 1B రిజిస్టర్ అనేది చూపలేదు సార్. రికార్డ్ చేయలేదు, చూపలేదు. రిజిస్టర్ 1B దరఖాస్తులు ఇచ్చింది కదా సార్. దరఖాస్తు లేదు సార్. ఎవరికైనా డిమాండ్ అప్లికేషన్స్ ఇస్తారు కదా సార్. డిమాండ్ అప్లికేషన్స్ ఇవ్వడం లేదు. దానికి తగినదే 1B. అలాగే పేమెంట్ కూడా చేయలేదు లేదు సార్. పేమెంట్ చేయలేదు అని కాలంలో కూడి పెట్టుకోండి. హౌసింగ్ కాలంలో కూడి పెట్టుకోండి. హౌసింగ్ పనులు చేయాలి. ఇప్పుడు 100 రోజుల పని 30 అయింది కదా 3 జాబ్ కార్డులకు. అవే కదా హౌసింగ్. మీరు రోజు అదే చెప్పినారు. హౌసింగ్లో 100 రోజులు అయింది. నాకేంటి 100 రోజులు పని చేసి హౌసింగ్ ప్రభుత్వం సాయం చేసింది. 100 రోజులేమో చేపించింది, వాడేమో రాయకుంది. ఊళ్ళో గ్రామస్తులకు తెలియదు కదా ఈ ఇల్లు ప్రభుత్వం కట్టించింది. మేము అందరినీ కలిసామండి ఇంటికి. హౌసింగ్ సార్ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ సార్.
దీనికి సంబంధించి 30 మొక్కలకు గాను 2,098 రూపాయలు పేమెంట్ చేశారు సార్. మెటీరియల్ రూపంలో 7,000 నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు. అయితే ఫీల్డ్లో అయితే మొక్కలు అయితే లేవు సార్. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా చూపలేదు మొక్కలు నాటేటప్పుడు. సచివాలయం ఉన్నారు, సచివాలయం తీసిన ఫోటోలో సచివాలయం పొద్దున్న కవర్ కావాలి. సచివాలయం కావాలి. అవును సార్, దాన్ని ఎక్కువ చేశారు. అయిపోయిన తర్వాత కంప్లైంట్ చేసామని కంప్లైంట్ చేసామని మొక్కలు నాటింది. ఎప్పుడూ నాటాల్సిన ఇప్పుడు ఇలా నాటాము దాని చేతులు తీసుకొచ్చి తర్వాత సార్ కాలువలో పూర్తి సార్. దీనికి సంబంధించి 500 రన్నింగ్ మీటర్లు రికార్డ్ చేశారు. దాంట్లో 30 రన్నింగ్ మీటర్ అనేది కాలువ అనేది పొడవు తగ్గింది. 1200 రూపాయలు. వ్యాలిడిటీ లేదు. అయితే పొడవు తగ్గింది. కాలువ వచ్చేసి 6 నెలల వరకు ఈరోజు ఇచ్చిన వర్షం బట్టి కటింగ్ వస్తుంది. 18,000 సార్. 2 పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు పేమెంట్ చేసిన వరకు. 19,000 సార్. ఇది మొత్తం నేమ్ యాడింగ్ సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. రికవరీ అనేది చేయడం జరిగింది సార్. పిఆర్కి వచ్చిన ఖర్చులు వివరాలు సార్. జాబ్ కార్డులు ఉన్నాయి సార్. ఇందులో యాక్టివ్ 452 ఉన్నాయి సార్. 356 జాబ్ కార్డులు పనులు చేయడం జరిగింది. 258 జాబ్ కార్డు వాళ్ళకి అవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ కుటుంబాల జాబ్ కార్డులు ఉన్నాయి సార్. 7వ అంశం పని కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కానీ రసీదులు ఇవ్వడం లేదు. అయితే డిమాండ్లలో ఎక్కువ భాగం కూలీ సంతకాలు ఒకేలా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. దానికి ఏం చేశారు కొంచెం చూడండి. చెప్పాను సార్. కూలీలు అడిగితే కూలీలకి పోయి ఇష్టం కాదు. కాదు ఎంపీని చూడండి. సార్ అందరూ తెలిసి 2023 వరకే అప్డేషన్ చేశారు సార్. ఆడిట్ బిల్లింగ్ సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అందరు కలిపి మొత్తం 24 మార్చి వరకు, కానీ ఆయన 23 మార్చి వరకు చేశారు సార్. 24 మార్చి వరకు చేశారు సార్. అది పాల్గొని డీసీ గారు చెప్పినారని చేయడం జరిగింది సార్.
ముందు వర్క్ ఫైల్లో 2 స్టేజ్ ఫోటోస్ ఏర్పాటు చేయట్లేదు. అదేవిధంగా జియో ట్యాగింగ్ ఫోటోస్ వర్క్ ఫైల్లో రోజుగారు దేవాన్ని నిర్వహిస్తున్నారు. రిజిస్టర్ చూపించారు. వర్క్ ఫైల్లో జియో ట్యాగింగ్ ఫోటోలు, అదేవిధంగా పని జరగక ముందు, పని పూర్తి అయిన తర్వాత ఫోటోలు చూడలేదు. పని జరిగేటప్పుడు ఫోటోలు అయితే చూపించారు. పని జరిగేటప్పుడు ఫోటోలే ఉన్నాయి. షూటింగ్ టైంలో ఉన్నాయి, దూరం ఉన్నాయి సార్. అన్నిటికీ పని జరిగేటప్పుడు ఫోటోలు అయితే ఉన్నాయి. పని పూర్తి అయిన తర్వాత, పని జరగక ముందు కూడా గట్ల మీద నాటినట్టు ఫోటోలు ఇచ్చారు. అయితే రైతులు వివరిస్తే మేము గట్ల మీద నాటింది అయితే వాస్తవమే, కానీ మొత్తం చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పొలాల్లో నాటుకున్నామని తెలియజేశారు. అది ప్రైవేట్ సెక్టర్ సార్. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు వచ్చేసి రైతులు పొలాలు కట్ట మీద కట్ట చివరి భాగం పొలం కూడా కేసీఆర్ ఆనుకుని ఉంటాయి సార్. కట్టకే సార్, అది పొలం గిట్టే సార్. అది పొలం గట్టి కదా సార్, కట్టకు ఆనుకుని ఉంటారు కాబట్టి పొలం గిట్టు తీసుకుంటారు. పొలం గట్టికి సార్ అది మొత్తం ప్రైవేట్ సెక్టర్ సార్. కేసీఆర్ ప్రైవేట్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ సెక్టర్. ఇంకా 2 years నుంచి మొక్కలు నాటారు కదా, బతుకున్నారు కదా మొక్కలు, అవి చూపించాలి కదా. లాస్ట్ ఇయర్ మొక్క కొంచెం పెరుగుతాయి చనిపోయినాక మనం నాటించినట్టు సార్. ఇవన్నీ కాదు సార్. సార్ నేను మాటల్లో చెప్తా. ప్రైవేట్ వాళ్ళకు పేమెంట్ చేసినారు రైతులకు, అవి వచ్చేసి కేసుకినారు డమ్మడి ఉన్నాయి అంటే వాళ్ళ పొలంలో లేవు. ఇది సిస్టమ్ అంతే. నా చేరి పక్కనే పొలిమేరగడ్డ రైతులు కూడా వచ్చినట్టు సార్. కావాలి సార్, రైతులు వచ్చినట్టు చూడు. నేను అదే చెప్పినప్పుడు వచ్చి కూడా అది పెట్టింది సార్. అది పెట్టింది సార్. అది వాళ్ళ పొలం ఆనుకునేటప్పుడు గట్టి కాకని అడుగు నాటుతారు. కలపట్టి అంటే పైన తర్వాత సార్ ఇది హార్టికల్చర్ పని సార్. దీనికి సంబంధించి 30 మొక్కలకు గాను పేమెంట్ చేశారు. ఫీల్డ్లో అయితే 10 మొక్కలు ఉన్నాయి సార్. కోకోనట్ ఏదైతే మేము అక్కడ ఫీల్డ్ అందుబాటులో లేరు. ఫీల్డ్కి వచ్చారు కానీ ఆయన అందుబాటులో లేరు. 3
నాటిస్తామని చెప్పి చెప్పారు. ఏపీ వాళ్ళ గ్రామ సభలో తిరిగి నాటి 30 ఇచ్చారు ఆస్తి 30 మొక్కలకు మెయింటెన్స్ పర్ జిల్లా ఇస్తారు సార్. ఫిబ్రవరి వరకు ఇచ్చారు సార్ 30 మొక్కలు. ఫిబ్రవరి వరకు ఇచ్చారు సార్ మీటింగ్. కానీ మనకైతే ఇంకొక సైడ్ కూడా రైతుకి ఒక సైడే ఉన్నాయి, రెండో సైడు మొక్కలు అయితే లేవు సార్. కానీ ఆ సైడ్ రెండో సైడ్ నాటినట్టు ఫోటోలు చూపించారు. జాబ్ కార్డు ఉన్న విషయం కూడా తెలియదని గ్రామంలో సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో ఎఫ్ఐ పాత జాబ్ కార్డును తమకు అందించారని, తద్వారా 100 రోజుల జాబ్ పని అనేది మేము కోరుకునేట్టు తెలియజేశారు సార్. రాతపూర్వకంగా తెలియజేశారు. ఇవ్వలేదు సార్. ఆడిట్ చేస్తున్నారు పనులు పోలేదు. జాబ్ కార్డు ఉన్న విషయం కూడా తెలియదు సార్. మాకు ఆ రోజు ఆడిట్ వచ్చిందే తెలియదు, వచ్చింది మా పేరు మీద వచ్చిందే తెలియదు సార్. లేదంటే మేము పోయింది లేదు సార్. పనులు చేయలేదు. తర్వాత సార్ 18వ అంశం సార్. పాలవాడి రాజారావు జాబ్ కార్డు నంబర్ 10-225 వీరితో సహా వీరి భార్య పెంచలమ్మ, కోడలు శకుంతల వీళ్ళందరూ కలిపి 46 రోజులు పనిచేసి 11,240 రూపాయలు తీసుకున్నట్లు కలదు. అయితే వీరు ఇంటి విచారణలో వివరణ కొరగా రాజారావు గారు అట్టి పనులకు తాను పోలేదని, వేతనాలు పనికి పోవడానికి మాస్టర్ వేసి మంది గాను ఎఫ్ఐ గారు వారు సగం తీసుకున్నారని రాతపూర్వకంగా తెలియజేశారు సార్. రాతపూర్వకంగా తెలియజేశారు. పైన నేను పనికి రాలేదు, నా వేసి స్థానం తీసుకున్నారని చెప్పాడు కదా, వీళ్ళు పనికి వచ్చినట్టు సాధ్యం ఆల్రెడీ పనికి వచ్చింది కావాలని పనికి వచ్చింది చెప్తున్నాడు. ఫోటోలు కూడా ఉన్నాయి సార్, కావాలంటే పనికి వచ్చినట్టు ఫోటోలు కూడా ఉన్నాయి. పని చేసి అడిగించినారు. లేదు సార్, వాళ్ళు నిజాన్ని చెప్పలేదు సార్, నిజాన్ని చెప్పాలి. వీళ్ళే పెట్టే సార్. ఇచ్చాను సార్. సార్ ఇచ్చాను. నెక్స్ట్ కూడా సేమ్ సార్. జమాల్ సార్ వీరు కూడా మేము పనులకు వెళ్ళలేదు, మా మీద మాస్టర్ వేసినందుకు గాను సగం పేమెంట్ తీసుకున్నామని రాతపూర్వకంగా తెలియజేశారు సార్. డోర్లో 20 పనిచేస్తారు సార్. పల్లా శేఖర్ 20 కూడా సేమ్ సార్. సార్ 21 సార్. కానాలపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం 15 మంది గ్రామస్తులు మరి ఉపాధి వేతనదారులు గ్రామంలో జాబ్ కార్డు తమకు ఉన్న విషయం కూడా తెలియదని సార్. పల్లశేఖర్ పనికి వచ్చినట్టు డబ్బులు తీసుకున్నారన్నారు కదా, వచ్చినాడు అడగచ్చు కదా. వీటి రెండో పాయింట్ చెప్పి పల్లశేఖర్ పని వచ్చాడు కదా, ఉన్నాడు అడగాలి. 20 అంశం సార్.
కల్లా శేఖర్. అతను పనికి వచ్చినాడు, అతను డబ్బులు అతను తీసుకున్నాడు. మళ్ళీ వాళ్ళు వాడుకునే ఇట్లా సార్ ఇయ్యలేదని చెప్తున్నాడు కదా. రిటర్న్ ఇచ్చినాడు తీసుకున్నాడు ఆయనకి ఇచ్చాడు కదా ఆయన ఎవిడెన్స్. అంతే మేము ఆర్గ్యుమెంట్ మాకు వస్తుంది పాయింట్. అది మీ ఇద్దరు డిస్కస్ చేసుకున్నాను. పల్లశేఖర్ మీరు ఎందుకు ఇచ్చారు మీరే మాట్లాడతారు. ఎవిడెన్స్ ఎందుకు ఇచ్చాడు? 21 సార్. కానాలపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం 15 మంది గ్రామస్తులు ఉపాధి వేతనదారులు. మా గ్రామంలో జాబ్ కార్డులు ఉన్న విషయం కూడా మాకు తెలియదని, జాబ్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మాత్రమే తెలిసిందని తెలియజేశారు. డిమాండ్ పేపర్స్ ముందు సంతకాలకు మాస్టర్ సంతకాలకు తేడా ఉందని, అమౌంట్కి రసీదులు కూడా ఇవ్వడం లేదని, పనికి రానటువంటి వారు ఆధార్ టూ ఇయర్స్ క్రితం ఇలా ఇంటికి పోయి అడిగితే లేదంటే వాళ్ళ కొడుకు నాకు వాట్సాప్ సిస్టంలో చేసి మొన్న సాయంత్రం వచ్చారు సార్ ఇంటికాడికి ఆయన లేదు సార్ నా సొంతంగా మనకి ఏదంట రాలేదన్నీ పాతవే రన్ అవుతున్నాయి. అవి ఇవ్వలేదు, కొత్తవి ఇవ్వలేదు, పాతవి మనం వచ్చినారు, కొత్తవి రాలేదు సార్. వాళ్ళందరికీ వీళ్ళు గ్రామ సభకు ముందే ఇచ్చారు సార్. డిమాండ్ పేపర్స్ నుండి సంతకాలకు మాస్టర్ మీద సంతకాలకి తేడా ఉందని తెలియజేశారు. మాస్టర్లో ఉండే సంతకాలు అయితే జారీ అవుతున్నాయి, కానీ డిమాండ్లో మేట్లే ఎక్కువ భాగం ఒకరే సంతకాలు చేసి ఇస్తున్నారని చెప్పి మేట్లు తెలియజేశారు. తర్వాత హార్టికల్చర్కి సంబంధించి భూమిలో కాకుండా పబ్లిక్ సెక్టార్లో నాటారని చెప్పేసి తెలియజేశారు. పబ్లిక్ సెక్టర్ అంటే అదే కేసీ కెనాల్ కట్ట మీద నాటారనేసి ఈ రాతపూర్వంగా తెలియజేశారు. ఎక్కడ ఉన్నాయి కేసీ కెనాల్? ఇంతకుముందు కేసీ కెనాల్ కట్ట మీదే ఉన్నాయి సార్. అవి మొక్కలు చనిపోయి అందువల్ల మేము మళ్ళీ రైతు పొలంలో నాటుకున్నాం. అది కూడా కొత్తగా రీప్లాంటేషన్ చేసింది సార్. ఆల్రెడీ పేమెంట్ చేశారు కదా. చదివింది సార్. 22వ సార్, కానాలపల్లి గ్రామ పంచాయతీలో 6 మంది గ్రామస్తులు ఉపాధి వేతనదారులు ఒక 15 మంది వీళ్ళు పనులకు వెళ్ళరు, ఉపాధి పనులకు వెళ్ళరు అనేది తెలియజేశారు సార్. అయితే గ్రామ సభలో ఈ విషయాన్ని చదివి వినిపించాం. వాళ్ళలో మ్యాక్సిమం అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మీరు పనులు చేసామనేసి తెలియజేశారు. వాళ్ళు కూడా రాతపూర్వకంగా కూడా తెలియజేశారు సార్. ఈ పేరు చదవండి సార్. చదవండి సార్, మీ నేమ్ చదవండి సార్. పేర్లు ఆల్రెడీ మేము గడ్డం శివరామరెడ్డి, గడ్డం శివశంకర్ రెడ్డి, కోలుక నాగసుబ్బారెడ్డి, పుల్లి జనార్దన్ రెడ్డి, వంగల శివారెడ్డి, కోటంరెడ్డి చంద్రావతి, కోటంరెడ్డి, దేవదానం, శశికళ, జయన్న, నాగశేషుడు, చిన్న నాగయ్య, తిమ్మక్క, సావిత్రి, హుస్సేన్ బాషా, రాజారావు. ఈ రాజారావు గారు అయితే మనకి రాతపూర్వకంగా తెలియజేశారు సార్, నేనైతే పనులకు వెళ్ళలేదని. అది ముందు అంశం చదివా మీకు. దేవదానం కాంట్రాక్టులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు, సర్పంచ్ దానికి ఎన్ఆర్టీసీ దానికి లేదు సార్. కాంట్రాక్టర్ సార్ ఆయన ఎలక్ట్రికల్ మొత్తం వచ్చినట్టు సార్. మొత్తం ఐక్య సంఘానికి సావిత్రం అని లేదు సార్. అసలు లేదు సార్, వామిత్రి కాదు, వేరే వంగ సావిత్రం వేరే
సార్ సార్ వచ్చినాడు అందరిని అడిగినాడు మేమంతా పనులు చేసామని చెప్పారు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు పని చేశారని చెప్తారు, కానీ వాళ్ళు పనులు చేయలేదని వీళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే మేము పనులు చేసాం ఇంకోటి ఆయన కాంట్రాక్ట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అసలు ఏదో కరెంట్ పని బయట పని చేసుకుంటారు. కరెంట్ పని జాబ్ కార్డు లేదు. సార్ దేవదానం అంటే కాంట్రాక్టర్ కాదు, పేరు రాసింది సార్. నేను చెప్పట్లేదు కాంట్రాక్టర్ ఎట్లా ఇస్తాడు? ఒకరి సాయంత్రమో ఇక సగంలో తింటున్నారు. ఆమె కాదు వేరే ఆమె శివాటి భార్య ఒకరి సాయంత్రం అంటే ఊరికే అందరూ వచ్చినాం సార్, పండుగ వచ్చిన వచ్చినాము ఊరికే చెప్పి లేడు సార్. లేడని మేము చెప్తాం. జాబ్ కార్డే లేదు, జాబ్ కార్డే లేదు సార్. ఆయనకు దేవదానం అంటే వేరే దేవదాస్ ఒకరి సాయంత్రం ఐక్యం ఆమె కాదు సార్. ఆమె వీళ్ళు వదిలే సార్. ఆమె వాళ్ళ అబ్బాయి అటెండ్ అయ్యారు సార్ గ్రామ సభకి. వాళ్ళ కొట్టుకొచ్చినాడు. కలవలేదు సార్. ఆమె కలవలేదు సార్. మంచం మీద కూడా సార్ నడుచుంటారు, స్టాండ్ పెట్టుకుని నడుచుంటారు. పోయిన సంవత్సరం సార్, అది పోయిన సంవత్సరం కాళ్ళు బాగా బ్రహ్మాండం అంటే నచ్చనికే మాకు ఈ సంవత్సరం అంటే ఒక నచ్చలేదు. పోయిన సంవత్సరం అయితే నచ్చనికే ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళు మొత్తం ఉన్నారు సార్. అడుగు కావాలంటే మొత్తం ఉన్నారు అందరూ నాకు పనికి వచ్చిన కదా. మాకు అట్లా కూడా ఎప్పుడు పండి అర్థం కాలేదు. సంవత్సరం టీఆర్కి సంబంధించిన ఖర్చులు వివరాలు సార్. 2,27,000 ఇస్తున్నారు సార్. రసీదులు ఇవ్వడం లేదు సార్. ఏమిగా అవసరం సార్? మొత్తం 382 జాబ్ కార్డులలో 251 జాబ్ కార్డు అప్డేట్ చేశారు సార్. 131 జాబ్ కార్డ్స్ అనేవి 50% చేశారు సార్. ఆయన భార్య వంట పని వంట స్కూల్ మిడ్ డే మీల్స్ వాళ్ళ ఇంట్లో ఇద్దరే జాబ్ ఇద్దరు 100 రోజులు ఇంకొకడు రైస్ మిల్లో డ్రైవర్ 6 గంటలకు వెళ్ళిపోతారు. ఆయన భార్య మిడ్ డే మీల్స్ ఉంటారు.
వాళ్ళకి 100 రోజులు ఇచ్చాం. లేదు హౌసింగ్ కూడా పెట్టుకోలేదు. అట్లా 23 మంది 100 రోజులు మేము ఆ రోజు కూడా చెప్పాము. ఇంకా 5-6 మందికి ఇచ్చినాం. మేము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం, పేపర్లు ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. 100 రోజుల 10 దినాలు 90 రోజుల 10 దినాలు మేము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం. ప్లస్ పేపర్ కూడా పెట్టాము. ఆయన ఒక లాజిక్ చెప్పాడు, సెలవు రోజుల్లో పనిచేసుకుని ఏమో ఎంతైతే 110 ఇంట్లో 2-3 17 జాబ్ కార్డు ఒక 4 వాళ్ళు దాదాపు 10 మంది ఉన్నారు. అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మార్చి దాకా వచ్చినా సార్ మనకి సార్ అడిగిందామంటే ముగ్గురికి ఎందుకు పెట్టినాం 100 రోజులు 300 కుటుంబాల వాళ్ళు కదా ఎస్సీ వాళ్ళు 7 మంది 100 రోజులు అయినా సార్. ఎస్సీ వాళ్ళు 3 ఉన్నారు సార్. ఒకటిసారి ఒక లాజిక్ చెప్తాం. మీరే వండర్ అవుతారు. మీరు చెప్పే లాజిక్ ఇది ఒక 2 నిమిషాలు మీరు పక్కన ఉంటే చెప్తాను, తర్వాత ఏం చెప్తాను. ఈ మందిలో చెప్పకూడదు. తర్వాత పునరుద్ధ సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్. అది ఏసీ చెక్ మెజర్ చేశారు సార్ 11 పనులకు సంబంధించి. అందుకని సార్ 8 పనుల్లో 8 పనులకు వెబ్సైట్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. మిగతా పేమెంట్ చేయలేదు సార్, ఏర్పాటు చేయాలి. హౌసింగ్ కొన్ని ఉన్నాయి సార్. ఇటు సైడ్ అయితే మొత్తం ఇరిగిపోయి లేచిపోయింది సార్. ఈయన వచ్చేసరికి అయితే ఇరిగిపోవడం వల్ల అది చూడడం వల్ల చూసినప్పుడు అన్ని పోయింటివి అన్నీ వేసుకున్నారు. అన్నీ వేసినారు వాళ్ళు. కాస్త మొత్తం ప్లాట్ఫామ్లో ఒక సైడ్కి వచ్చేసరికి అది మనకు దగ్గర పాయింట్ చూపించేస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు పడి అది సిమెంట్ పోయి ఇబ్బడి పడిస్తారు. పేడ వచ్చి వచ్చేదాకా డౌన్ వేసుకుని వస్తారు సార్. ఒక సైడ్ హైట్ వేస్తారు, ఒకసారి డౌన్ వేస్తాడు. దానివల్ల ఇప్పుడు సమస్య. అంటే 2-3 యావరేజ్ తీసుకున్నారు. అట్లా మీరు డిఆర్ గారు 2-3 చోట్ల చూసినాను సార్. అట్లనే వచ్చారు. అవును సార్. డెలివరీ అంటే ఇది కడప బండి అడ్డం పెట్టారు సార్ వాళ్ళు. అక్కడ తీసుకున్నారు డెప్త్ కాబట్టి వాళ్ళకి 1 to 5 వచ్చింది. ఇప్పుడు పగిలిపోవడం వల్ల మనం ఎక్కడైనా తీసుకోవచ్చు సార్. పేమెంట్ కూడా 4 ఏళ్ళు సార్ అదైతే కట్టారు సార్. అదైతే కట్టారు సార్. సీసీ వర్క్ నెక్స్ట్ 2 నేమ్ బోర్డులు అయితే పెట్టలేదు సార్. పేమెంట్ అయితే అయ్యేది సార్. ప్రతి వర్క్కు మీ ఫోటో తీసాం సార్. కరెక్టే సార్. ఇప్పుడు మనకు బ్యాగ్ వేసినాం కాబట్టి 3 కావాలి. చివరికి ఉన్నట్టు ప్రతి కాలం తెలిసినాం కదా. మళ్ళీ అప్పుడు అడిగాను కదా. రామసాబు స్టార్ట్ అయ్యేసరికి అలాడు 4 మంది పనిచేస్తాను. మళ్ళీ ఇంకా కానీ నేను కూడా పనిచేస్తాను. ఏం చేస్తాను ఆయన తెచ్చాడు. ఆయన వినప్పుడు లేవండి. ఇది ఒక్కటి ఉండేది సార్. కింద పడిపోయి అది స్టేజ్లో అయితే తీసి
బీసీ గారు సార్ ఫస్ట్ స్పెల్లో నాకు పంచాయతీ సార్ తినడానికి వచ్చి వర్కేడ్ వైద్య పనులు వివరాలు సార్. 5 జాబ్ కార్డు వివరాలు సార్. 6 కమ్యూనిటీ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. 7 వచ్చేసి డిమాండ్ తీసుకుంటాను, రసీదులు ఇవ్వలేదు సార్. జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేయలేదు సార్. 19-23 వరకు చేశారు సార్. జూలైకి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేయాలి సార్. 9 వచ్చి 30 పనులు చేయడం జరిగింది సార్. అన్ని పనులకు చెక్ మీద చేయడం జరిగింది సార్. 10 మస్టర్లు 231 మస్టర్లు ఉపయోగించడం జరిగింది సార్. కొత్త మస్టర్లు కూడా వెరిఫై చేయలేదు సార్. లేదు సార్, చేయలేదు సార్. సార్ అప్డేట్ అయితే చేస్తున్నారు సార్. ప్రింటెడ్ ఈ 3 నెలలకు సంబంధించి ప్రింట్ ఇవ్వలేదు సార్. సార్ రోజుగారి దివాస్ ఏర్పాటు చేశారు సార్, కానీ ఫొటోస్ అయితే ఇవ్వలేదు సార్. వర్క్ ఫైల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్ పెడుతున్నారు సార్. వచ్చి నేమ్ బోర్డు సార్ 12 అయితే పేమెంట్ చేశారు సార్. 12 పెట్టడం జరిగింది సార్. ఇంకా మిగిలిన వర్కులు పెట్టాల్సిందిగా కూడా పెట్టలేదు సార్. లేదు సార్, పేమెంట్ అయితే చేయలేదు సార్. పేమెంట్ చేసిన కాడికి అయితే పెట్టేశారు సార్. 15 మినీ గోకులం సార్. అవును సార్, రికవరీ కట్టేసినారు సార్. అదే సార్. 16 వచ్చి ఆర్టికల్స్ సంబంధించి సార్ 7 మంది రైతులు 20 మొక్కలు నాటుకున్నారు సార్. వాళ్ళ 5 మొక్కలు 7 మొక్కలు అట్లా జరుగుతుంది. హార్టికల్చర్ సార్ ఇది. 7 మంది రైతులకు సంబంధించి 20 మొక్కలు ఇచ్చారు సార్. వాటిలో 5 నుంచి 9 మొక్కల వరకు చనిపోయినట్లు గుర్తించాను సార్. నేను చూశాను సార్. 5 మొక్కలు అట్లా చనిపోయినాయి సార్. 5 నుంచి 9 వరకు. అవును సార్. 11, 15, 18, 14 సార్.
15 వచ్చి పిఆర్ సార్ పంచాయతీకి సంబంధించి 2 పనులు చేస్తాం సార్. 2 పనులు రికార్డు ప్రకారం సరిపోయినాయి సార్. 18 వచ్చి గ్రామ సభలో 31 మంది పనికి వెళ్ళలేదని చెప్పి రాజపూర్వకంగా చెప్పారు సార్. గ్రామ సభలోనే కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళు మేము పనికి వెళ్ళామని చెప్పి తెలియజేశారు సార్. వాళ్ళు కూడా సంతకాలు కూడా చేసి రాజపూర్వకంగా ఇచ్చారు సార్. మిగతా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయినప్పుడు సార్, విద్యార్థులు వాళ్ళైతే మాకు పెద్ద అందుబాటులో లేదు సార్. అకౌంట్లో చెప్పు చేసుకో సార్. మాకు డబ్బులు ఇవ్వాలి సార్, గ్రామ పంచాయతీ కంప్లీట్ సార్. సార్ 3 వచ్చేసి కేటగిరీగా పనులు వివరాలు, 4 సామాజిక నిర్మించిన పనులు వివరాలు, 5 పనులు చేసిన జాబ్ కార్డుల వివరాలు సార్. 6 కేటగిరీ వైజ్గా జాబ్ కార్డుల వివరాలు సార్. ఇది 7 వచ్చేసి డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు అయితే ఇవ్వడం సార్. 8 జాబ్ కార్డులు అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 7 సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు ఇవ్వడం సార్. 8 వచ్చేసి జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ 9 సార్ చిక్కునాలు కూడా ఒక్కసారి నిర్వహించడం జరిగింది సార్. 10 రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 10 దివాసం నిర్వహించడం జరుగుతుంది సార్. ఉన్నాయి సార్, రిజిస్టర్ ముందు అర్పించడం జరిగింది సార్. 10 వర్క్ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. వ్యవసాయ నెంబర్కి సంబంధించి 1 నెంబర్ ఏర్పడడం జరిగింది. మిగిలిన పనులు అయితే ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా అయితే చేయలేదు సార్. లేదు సార్, పేమెంట్ కూడా చేయలేదు సార్. అట్లా ఎవరి ప్లాంటేషన్ సార్, ఇవి రీప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, 100 ఎకరాల పేర్లు 26 ఉన్నాయి, మిగిలిన 74 రీప్లాంటేషన్ చేయడం జరిగింది సార్. తర్వాత 16, 17 వచ్చింది, 9 వరకు కూడా అగ్రికల్చర్ ప్లాంటేషన్ సార్. ఇది పనులకు సంబంధించి రీప్లాంటేషన్ చేస్తామని విధానసభకు రావడం జరిగింది సార్. అది కూడా అగ్రికల్చర్ ప్లాంటేషన్ సార్. ఇది అగ్రికల్చర్ ప్లాంటేషన్ సార్. రీప్లాంటేషన్ చేస్తామని మనకి తెలపడం జరిగింది సార్. రీప్లాంటేషన్ చేస్తామని మనకి తెలపడం జరిగింది సార్. మొక్కలు బాగా చేయలేదు సార్. పొద్దున్న కూడా అగ్రికల్చర్ ప్లాంటేషన్ సార్. మొక్కలు అనేది మొక్కలు చేస్తారు, రీప్లాంటేషన్ చేయమని రాయడం జరిగింది సార్. తర్వాత మస్ట్ పేమెంట్ సార్ రికవరీ చేయడం జరిగింది. 21 వచ్చేసి పంచాయతీ రాజ్ పనులు వివరాలు సార్. చూడపల్లి గ్రామ పంచాయతీ సార్. ఒకటి ఖర్చులు వివరాలు సార్. ఒకటి ఖర్చులు వివరాలు సార్. 73 కిలోమీటర్లను 39,80,900 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కాన్సర్ వివరాలు సార్. ఖర్చు రాజడం జరిగింది. 3 వచ్చేసి కేటగిరీ వైజ్గా పనులు వివరాలు సార్. 4 సామాజిక నిర్మించిన పనులు వివరాలు సార్. 5